ఏపీలో కూటమిలో భాగంగా జనసేన బీజేపీ కూడా టీడీపీ కలిసి ఉన్నది. ఇక్కడ జనసేన టీడీపీ పోటీ చేయకుండా ఉన్నది. మరి ఆ ఓటు బ్యాంకు మీకైనా కలిసి వస్తుంది అనుకుంటారా? ఆ పార్టీలో కూడా ఏం కోరుతున్నారు? నేను నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం వాళ్ళు నాకే ఈసారి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ కలిసే ఉన్నారు కాబట్టి. బట్ స్టిల్ నేను పర్సనల్గా కూడా వాళ్ళు నాకు అడగడం, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చేయమని కూడా చెప్పిరని కూడా తెలిసింది. బట్ స్టిల్ నేను వాళ్ళని మళ్ళీ పర్సనల్గా నేను కలుస్తాను, వాళ్ళకి సపోర్ట్ తీసుకుంటాను నా పర్సనల్గా. ఎందుకంటే పార్టీలు చూసుకునేది మాత్రం పెద్దలు చూసుకుంటారు, రాష్ట్ర నాయకులు తీసుకుంటారు, నేషనల్ లీడర్స్ చూసుకుంటారు. సో ఇక్కడ నేను మాత్రం జనసేన అయినా టీడీపీ అయినా సరే నేను వాళ్ళని నాయకులని అభ్యర్థించేది పర్సనల్గా నాకు సపోర్ట్ చేయమని చెప్పుకుంటాను. డెఫినెట్గా దీపక్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయాలి? ఒకవేళ గెలిస్తే నియోజకవర్గానికి బీజేపీ తరఫున కానీ ఏం చేయదలుచుకున్నారు? అక్కడ గత థర్డ్ టైం గెలిచినటువంటి నాయకుడు రూలింగ్ పార్టీలోనే ఉన్నాడు. ఇప్పుడు కూడా 2 years అవుతుంది కాంగ్రెస్ వచ్చి. ఎక్కడ ఏం పని చేశారో చెప్తే నేను ఒప్పుకుంటాను. చిన్న పని చెప్పినా కానీ డ్రైనేజీలు ఎక్కడికక్కడనే ఉన్నాయి, హై టెన్షన్ ప్రాబ్లం అట్లనే ఉన్నది, రెగ్యులరైజేషన్ చేస్తున్నారు జాగాలని, అక్కడేం చేసారు. నువ్వు ఏ ప్రాబ్లం తీసుకుంటే వాటర్ ప్రాబ్లం అట్లనే ఉంది, డ్రైనేజ్ ప్రాబ్లం అట్లనే ఉంటుంది, ఎక్కడ లేనన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి జూబ్లీ హిల్స్లో, హైదరాబాద్ మొత్తంలో. సో ఏదన్నా ఒకటి చేశారంటే మీరు జనాల దగ్గర పోవాలి. కాంగ్రెస్ వాళ్ళు ఉత్తనే మాకు మైనార్టీ సపోర్ట్ ఉందని చెప్పేసి, మన ఎంఐఎం సపోర్ట్ ఉందని చెప్పేసి ఎంఐఎం అభ్యర్థి కాంగ్రెస్ నుంచి ఇచ్చి కొన్ని హిందూ ఓట్లు పడతాయి కదా అని ఈ టాటిక్స్ ఎందుకండి? చిల్లర టాటిక్స్ అనేది. అంటే మైనార్టీ ఓట్లు అనేది చాలా కీలకంగా ఉంది జూబ్లీస్ నియోజకవర్గంలో. మరి పార్టీ ఈ విషయంలో ఎలా ముందుకెళ్తుంది? ఒకవేళ ఎంఐఎం పార్టీ కాంగ్రెస్కి మద్దతు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఓటు బ్యాంకును మీ వైపు మలుచుకోవడానికి ఏం చేయబోతున్నారు? మైనార్టీస్లో ఒక బ్రదర్ వచ్చేసి బీఆర్ఎస్కి సపోర్ట్ చేద్దాం అంటున్నాడు, ఒక బ్రదర్ వచ్చి ఇటు అంటున్నారు. వాళ్ళు తరాజు గుర్తు మీకు తెలిసే ఉంటుంది. ఆ తరాజు పట్టుకొని ఎవడు ఎటు సైడ్ కిందికి వస్తే వాడిని సపోర్ట్ చేయాలని చూస్తారు. అంతే, పైసలు ఎవడు ఎక్కువ ఇస్తే వానికి. ఎప్పుడు జరుగుతున్నటువంటి తతంగం పాపం మైనార్టీస్ని వాళ్ళు ఎంఐఎం వాళ్ళు యూజ్ చేసుకుంటారు. వాళ్ళని ఓటు బ్యాంక్ని వాళ్ళు అమ్ముకునేటువంటి వాళ్ళు ఎందుకు నిలబడతలేరండి? ఎలక్షన్లు ఎందుకు నిలబడతలేరు? దట్ మీన్స్ దే వాంటెడ్ టు మనీ గురించి ఈ యొక్క తతంగం ఇదంతా కూడా. నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే మైనార్టీ సోదరులకి మీరు ఆలోచించండి. మోడీ గారు ఎక్కడ కూడా హిందువులకు ఈ స్కీము, మైనార్టీస్కి ఈ స్కీము సపరేట్ ఏం చేయలేదు. అందరికీ ఈక్వల్గా చూస్తున్నాడు. మన దేశాన్ని కాకుండా మన ప్రపంచ దేశాల్లో మనని ఒక లెవెల్కి తీసుకుపోయింది. ఆయన చూడండి, ఈసారి మైనార్టీస్ కూడా కమలం పువ్వుపై ఓటేస్తారని అనుకుంటున్నాను.